ఇంటి నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వస్తారనేటువంటి గ్యారంటీ లేకుండా పోయింది. రోడ్డు ప్రమాదాలు ప్రతి చోట జరుగుతూనే ఉన్నాయి. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి. దీనిలో చాలామంది మృత్యువాత పడుతున్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నా ఖచ్చితంగా మీరు రోడ్డు సేఫ్టీ భద్రతకు సంబంధించినటువంటి అన్ని చర్యలు తీసుకోవాలని పలు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినప్పటికీ దినం ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. 3 రోజుల వ్యవధిలోనే 4 మృతి చెందినటువంటి ఘటన ఉమ్మడి జిల్లాలో చోటు చేసుకుంది. ఒక్కసారిగా జగిత్యాల జిల్లా మేడ్పల్లి ప్రాంతానికి సంబంధించినటువంటి వృద్ధుడు రాజయ్య అనేటువంటి వ్యక్తి రోడ్డు దాటుతున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా ఆ వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే పడి మృతి చెందినటువంటి ఘటన విషాదాన్ని చోటు చేసుకునేలా చేసింది. అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గజసింగవరానికి సంబంధించినటువంటి ఒక దినసరి కూలి ఆమె ఎప్పట్లాగానే తన గ్రామం నుంచి గంభీరావుపేట సిరిసిల్లకి వెళ్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా అతి వేగంగా వచ్చినటువంటి స్కార్పియో వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఎగిరి మృతి చెందింది. మరో 3 గాయపడ్డటువంటి ఘటన కలకలం రేపుతుంది. అలాగే వరంగల్ నుంచి కరీంనగర్ వస్తున్నటువంటి క్రమంలో ఒక కారును ఆర్టీసీ బస్సు వేగంగా ఢీకొట్టడంతో 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందినటువంటి ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలా ప్రతి చోట ఒక ట్రాక్టర్ ఢీకొట్టడము, వాహనం ఢీకొట్టడము, 2 వీలర్ మీద అదుపు తప్పి పడిపోవడము, ఇలా అనేక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మొత్తం మీద రోడ్డు ప్రమాదాలు అనేటివి అతి పెద్ద ప్రమాదకరమైనటువంటి ఘటన. దీనిలో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నటువంటి సందర్భంగా పోలీసు అధికారులు సైతం హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఖచ్చితంగా రోడ్ సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలని కోరుతున్నారు. అయినప్పటికీ ఏమీ ఫలితం లేకుండా పోయింది. మొత్తం ఒక మనిషి ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబం అంతా రోడ్డున పడేటువంటి దుస్థితి దాపురిస్తుంది. ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండండి, ఇతరులు జాగ్రత్తగా ఉండేలా మసులుకోవాలని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి.